ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీలంతా విడాకుల వార్తలతో బాంబులు పేలుస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎలాంటి షాక్ ఇస్తారోనని సినీ వర్గాలు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో స్టార్స్ తమ జీవిత భాగస్వాముల ఫోటోలు తొలగించినా, ఇంటి పేరు మార్చినా, జీవితంపై వైరాగ్యంతో ఉన్న పోస్టులు పెట్టినా జనానికి ఎక్కడో తేడా కొడుతోంది. తాజాగా దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న నయనతార పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 20 ఏళ్లుగా నెంబర్ 1 హీరోయిన్ గా, దాదాపు 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్ గా కెరీర్ సాగిస్తున్నారు నయనతార. స్టార్లను మించిన ఫాలోయింగ్, క్రేజ్ తో అవసరమైతే వారే తన కోసం వెయిట్ చేసేలా చేసుకున్నారంటే నయన్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ప్రమోషన్స్ లో పాల్గొనడానికి రారని, యాటిట్యూడ్ చూపిస్తారని విమర్శలొచ్చినా నయనతార మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఆమె డేట్స్ కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. తన నటనతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఈ జనరేషన్ లో కేర్ ఆఫ్ గా నిలిచి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు నయన్. భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ కు లేనంత బిజీగా నయనతార ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో యష్ నటిస్తోన్న టాక్సిక్ లో, మన్నన గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, పెట్రియాట్, మూకుతి అమ్మన్ 2, హాయ్, రక్కాయే సినిమాల్లో నయనతార నటిస్తున్నారు. ఇవి కాక మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగాను మరి అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో కోట్లలో సంపాదిస్తున్నారు ఈ లేడీ సూపర్ స్టార్. సింబు, ప్రభుదేవాలతో డేటింగ్ చేసిన నయనతార వారితో పెళ్లి వరకు వెళ్లారు. కానీ ఈ 2 సందర్భాల్లోనూ బ్రేకప్స్ జరిగి నయనతార డిప్రెషన్ లోకి వెళ్లారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి తిరిగి నటనపై ఫోకస్ పెట్టిన నయనతార బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. ఈ క్రమంలో నానం రౌడీ ధాన్ సినిమా సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దల అంగీకారంతో 2022 జూన్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం సరోగసి విధానంలో 2 పిల్లలకు జన్మనిచ్చిన నయనతార ప్రస్తుతం భర్త, పిల్లలతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి దశలో నయన్ చేసిన ఓ పోస్ట్ చిత్ర పరిశ్రమకు షాక్ ఇచ్చింది. ఓ తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి అనేది ఓ పెద్ద పొరపాటు. నీ భర్త చేసే పనులకు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మగవాళ్లు సహజంగానే పరిణతి చెందిన వాళ్లు కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను మీ వల్ల ఎన్నో ఎదుర్కొన్నానని పేర్కొంది. అయితే ఆ పోస్టును నయనతార క్షణాల్లోనే డిలీట్ చేసినప్పటికీ దీని తాలూకా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య గొడవలు జరుగుతున్నాయా, విఘ్నేష్ తో నయన్ విడిపోతున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం దీన్ని మార్ఫింగ్ చేశారని, నయనతార, విఘ్నేష్ లు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని చెప్తున్నారు. దీని వెనుక అసలు నిజమేంటో తెలియాలంటే నయన్, విఘ్నేష్ లు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే కెరీర్ పరంగా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ నయనతార మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. రీసెంట్ గా వీరి పెళ్లి రోజును విదేశాల్లో జరుపుకోగా దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా షేర్ చేశారు. వీరిద్దరి మధ్య ఉండే బంధాన్ని చూసి నెటిజన్లు నైస్ కపుల్ అంటూ ప్రశంసలు కూడా కురిపించారు. అయితే అలాంటి వీరిద్దరూ ఇప్పుడు విడిపోతున్నారని సడన్ గా వార్తలు రావడంతో మరోసారి నయనతార, విఘ్నేష్ పేర్లు వివాదంలోకి వచ్చాయి. 2 రోజుల క్రితం ఉన్నట్టుండి నయనతార ఇన్స్టా స్టోరీగా ఓ ఫోటోను ఎడిట్ చేసి ఆ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ లో నయనతార ఇన్నాళ్లు ఎంత బాధపడిందోననే విషయాలను రాసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఓ తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ఖచ్చితంగా పొరపాటే అవుతుందని, మీ భర్త పనులకు మీరు బాధ్యత వహించాల్సిన పని లేదని, ఎందుకంటే మగాళ్లు ఎప్పుడూ పెద్దగా ఎదగరని, ఇక తనను ఒంటరిగా వదిలేయడం మంచిదని, మీ అందరితో నేను చాలా విసిగిపోయానని ఆ పోస్ట్ లో నయన్ పోస్ట్ చేసినట్టు ఎవరో కావాలని ఎడిట్ చేసి దాన్ని వైరల్ చేశారు. ఈ ఫోటో ఫేక్ అయినప్పటికీ చాలా మంది దాన్ని నిజమని నమ్మి విఘ్నేష్, నయన్ మధ్య చాలా సమస్యలున్నాయనుకుంటున్నారు. కొందరైతే ఈ విషయంలో విఘ్నేష్ శివన్ ను ట్రోల్ చేయడం కూడా మొదలెట్టారు. అయితే ఈ ఫోటో ఫేక్ అని తెలియడంతో వారి ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.